హాయ్ అండి, వెల్కమ్ టు ఎంకే మేకర్స్. నిన్న ఒక హెయిర్ స్టైల్ చూపించాను కదా, ఈరోజు ఇంకో హెయిర్ స్టైల్ చూపించబోతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నిన్నటి వీడియో కొంచెం సౌండ్ కొంచెం బాగాలేదు. ఫ్యాన్ వేసాను, ఆ ఫ్యాన్ సౌండే వచ్చింది అందులో. ఇంకా హాఫ్ అన్ అవర్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వలేక అదే అప్లోడ్ చేశాను. ఈరోజు ఫ్యాన్ ఆఫ్ చేస్తాను. సో వీడియో చూడండి, ఎండింగ్ వరకు చూడండి. హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. అలాగే నేను ఈరోజు సెల్ఫ్ మేకప్ చేసుకున్నాను. ఎలా ఉంది? వీడియోలో ఎలాంటి ఎడిటింగ్ లేదండి, ఎలాంటి ఫిల్టర్స్ లేవు. నేను సెల్ఫ్ మేకప్ చేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. చాలా మినిమల్, తక్కువ ప్రొడక్ట్స్తో చేశాను. నెక్కి వేయలేదు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? ఏ హెయిర్ స్టైల్ చూపించబోతున్నాను? అడ్వాన్స్డ్ మెస్సీ బ్రైడ్. ఇప్పుడు మెస్సీ బ్రైడ్ హెయిర్ స్టైల్స్ చాలా ట్రెండ్ అయ్యాయి కదా, సో దాంట్లోనే మనం అడ్వాన్స్డ్ మెస్సీ బ్రైడ్ నేర్చుకుందాం. నిన్న హెయిర్ స్టైల్ వేసాను కదా, ఆ హెయిర్ స్టైల్కి దీనికి చిక్కు తీసి జుట్టు ఉట్టేసరికి నాకు చాలా పని అయింది. పాపం హెయిర్ ఫాల్ అవుతుంది. ఓకే, సేమ్ ఇయర్ టు ఇయర్ సెక్షన్స్ తీసుకోవాలి. ఇయర్ టు ఇయర్ సెక్షన్స్ తీసుకొని మనం సెక్షన్ క్లిప్స్ ప్లేస్ చేసుకోవాలి, ఓకేనా? ఇలా ఇయర్ టు ఇయర్ సెక్షన్స్ తీసుకొని సెక్షన్ క్లిప్స్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్రౌన్ ఏరియా ఉంది కదా, ఇక్కడ చూడండి సరిగ్గా రాలేదు. అంటే డమ్మీయే కదా అని వదిలేయచ్చు, కానీ హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్గా రావాలి కదా, పర్ఫెక్ట్గా రావాలి కదా. ఒక్కొక్కసారి స్క్రీన్ రికార్డింగ్ ఆగిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చి ఈ క్రౌన్ ఏరియా ఉంది కదా, ఇందులో క్రౌన్ మొత్తం ఏరియా కాకుండా జస్ట్ స్మాల్ పార్ట్, ఇలా స్మాల్ పార్ట్ అర్థమైందా? మొత్తం క్రౌన్ ఏరియా కాదండి, ఇది కొంచెం చాలా ఉంది. నేను జస్ట్ కొంచెమే తీసుకున్నా, ఇంకా కొంచెం తీసుకున్నా పర్వాలేదు, తక్కువ తీసుకున్నా. బట్ ఇక్కడ మనం రబ్బర్ బ్యాండ్ ప్లేస్ చేసుకోవాలి. వీడియోకి వ్యూస్ రావట్లేదండి, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెయిర్ స్టైల్స్ ఇంకా మీరే కాదు కదా, అందరూ చూడాలి కాబట్టి హెయిర్ స్టైల్స్ ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియోస్ కూడా పెడతాను, ఓకేనా? మనం ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్న తర్వాత దాన్ని ఇలా మిడిల్లోకి కొంచెం లూజ్ ఉంచుకోండి. 2 ఫింగర్స్ ఇలా 2 ఫింగర్స్ వెళ్ళేలా, ఆ 2 ఫింగర్స్ మధ్య నుంచి ఇలా తీసుకురండి, ఓకే? ఇలా తీసుకొచ్చిన తర్వాత మనం టైట్ చేసుకుని తర్వాత పుల్లింగ్ అన్నమాట. ఇలా మీరు హెయిర్ స్టైల్ పేరులోనే ఉంది కదా మెస్సీ. మెస్సీ అంటే ఏంటి? కొంచెం గందరగోళంగా, కొంచెం ఇల్లు మెస్సీగా ఉందంట, అంటే ఎక్కడొక్కడ ఉన్నాయి అన్నట్టు. కానీ ఇది ట్రెండింగ్ అన్నమాట. ఇట్లా చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చి మళ్ళీ ఈ పార్ట్ ఇక్కడ నుంచి హెయిర్ తీసుకోవాలి, ఓకేనా? అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది మీకు ఈ రికార్డింగ్ ఏంటో, ఓకేనా? ఇలా తీసుకొని ఈక్వల్గా తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఈక్వల్గా తీసుకుంటేనే మనకి కొంచెం నీట్ అపీరియన్స్ అనేది వస్తుంది, ఓకేనా? మళ్ళీ ఇక్కడ కూడా రబ్బర్ బ్యాండ్ పెట్టేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే కింద ఉన్న హెయిర్ మళ్ళీ పైకి వచ్చేస్తుంది. సో దాన్ని నీట్గా పెట్టుకోవాలి, ఓకేనా? ఓకే,
ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా రివర్స్ ట్విస్ట్ చేసుకోవాలి. రివర్స్ ట్విస్ట్ చేసుకొని టైట్ చేసి దీన్ని పుల్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత పుల్ చేసుకోవడానికి ట్రై చేయండి. టైట్ చేసి మళ్ళీ పుల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకేనా? టైట్ చేసి మళ్ళీ పుల్ చేసుకోవచ్చు. మా అబ్బాయి మాట్లాడుతున్నాడు. లైట్ రింగ్కి లైట్ ఉందంట నాకు చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇది అంటే ఇంక ఎండింగ్ వరకు తీసుకోవచ్చు ఇట్లా. ఓకేనా? కొంచెం ఎక్కువ హెయిర్ తీసుకోవడానికే ట్రై చేయండి, ఎందుకంటే మనకి పుల్లింగ్నెస్ అనేది బాగా వస్తుంది. ఓకేనా? ఇలా హెయిర్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రబ్బర్ బ్యాండ్. ఒక్కొక్కసారి మధ్యలో రికార్డింగ్ ఆగిపోతుంది, బ్లాక్ స్క్రీన్ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. వీడియో చూడట్లేదు, కామెంట్ ఏం చేస్తారు ఇంకా నాకు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇది ఇలా పుల్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఇలా టైట్ చేసుకొని ఇలా గ్రే కలర్ కదా, సో మనకి బ్లాక్ రబ్బర్ బ్యాండ్ బాగా కనిపిస్తుంది అన్నమాట. అదే బ్లాక్ హెయిర్ అయితే మేబీ ఇలా కనిపిస్తుంది. అలా మళ్ళీ టైట్ చేసుకొని ఫుల్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ హెయిర్ని అల్లుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఏం చేయాలి? జడ 3 పాయల జడ అల్లుకోవాలి. ఇలా జడ అల్లుకొని చివరిలో దీనికి కూడా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు సైడ్ ఉంది కదా, ఈ సైడ్న ఒక పార్టీషన్ తీసుకుని దాన్ని ఇలా పైకి కోమ్ చేస్తూ, అంటే మనం ఏ డైరెక్షన్లో తిప్పుతున్నామో ఆ డైరెక్షన్లోనే మనం కోమ్ చేయాలన్నమాట. ఈ డైరెక్షన్లో తిప్పుతూ, చూసారా? ఈ డైరెక్షన్లో తిప్పుతూ ఇలా అన్నమాట, ఇలా. ఓకేనా? చూసారా? అది చూపుడు వేలిని అలా వదిలేయాలన్నమాట. టైట్గా తిప్పుకొని తర్వాత మనం పుల్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా పుల్ చేసాము అలా కొంచెం. ఓకేనా? అట్లా మొత్తం లూజ్గా మెస్సీగా మనం పుల్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మొత్తం ఇట్లా లూజ్గా మెస్సీగా ఇలా మనం పుల్ చేసుకోవాలి. పుల్ చేసుకుని ఈ జడ అల్లాం కదా, ఈ 3 పాయల్లో ఒక పాయ లోపలి నుంచి దాన్ని మనం బయటకు తీసుకురావాలి.
ఓకేనా. ఇట్లా యాక్చువల్గా ఇది ఉండదు అని అనుకుంటే మనం పిన్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఇది హార్డ్ స్ప్రే, టాఫ్ట్ హార్డ్ స్ప్రే. దీన్ని మనం ఒక్కసారి స్ప్రే చేస్తే అలా ఉండిపోతుంది హెయిర్లో. నేను చూపిద్దును బట్ మళ్ళీ ఇప్పాలి కదా. సరే ఒకసారి మీకోసం మనం ఇలా చేస్తామా, ఇట్లా ఒక 2 minutes అలా ఉంచితే అది ఉండిపోతుంది, అలా లాక్ అయిపోతుంది అన్నమాట. మనకి మేకప్ ఫిక్సర్ ఎలాగా అలాగే హెయిర్కి ఇలాగా అలా ఉండిపోతుంది. అండ్ ఇంకొక స్ప్రే నేను చూస్తాను, ఇది షైన్ స్ప్రే. అంటే మనం హెయిర్ అంతా హెయిర్ స్టైల్ చేసేసిన తర్వాత మనకి షైనింగ్ కావాలి అనుకుంటే, ఎక్కడైనా మెస్సీగా లేదంటే ఎక్కడైనా డ్రైగా అనిపిస్తుంది అన్నప్పుడు మనం ఇది స్ప్రే చేయొచ్చు అన్నమాట. అలాగే మిగిలిన పార్ట్స్ కూడా అలానే, మొత్తం ఇటు పార్ట్స్ అలానే చేయాలి. ఓకే అండి, ఇలా సైడ్న 3 స్టెప్స్ తీసుకొని ఇలా లోపలికి ప్లేస్ చేసి ఆ జడలోకి పెట్టాను నేను. అలాగే ఈ సైడ్ అలా తీసుకుంటూ వచ్చి ప్రతిదీ కూడా జడలోనే పెట్టాలి. నా దగ్గర యాక్చువల్గా హెయిర్ యాక్సెసరీస్ లేవు, మీకు చెప్పాను కదా నేను ఆల్రెడీ. సో ఒక వేణి ఉంటే దాన్ని ఇలా పెడుతున్నా, దాంట్లో తీసేసి నేను. ఇది ఎలా ఉందో మీరే చెప్పాలి. మనం మామూలుగా బ్రైడ్కి పెట్టేటప్పుడు అయితే ఇలా పెట్టి మనం పిన్స్ అయితే ఖచ్చితంగా పెట్టాలి, ఆర్ స్ప్రే చేసినా ఉండిపోతుంది. నేను డమ్మీకే కదా మళ్ళీ తీసేద్దాం కదా అని చెప్పి పెడుతున్నాను. యాక్చువల్గా మొత్తం కింద హెయిర్ స్టైల్ చేసేటప్పుడు కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నాను, కాకపోతే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పి నేను తీయలేదు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను అది కూడా పెడతాను. బట్ ఏ డౌట్ ఉండదు. ఈ సైడ్ కొంచెం హెయిర్ తీసి ఇలా, ఈ సైడ్ కొంచెం హెయిర్ తీసి ఇలా, మనం మధ్యలో జడలు కదా, ఈ సైడ్ తీసి ఆ జడలోంచి ఈ సైడ్ తీసి ఆ జడలో అలా తీయడమే. చూడండి బాగానే వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ ఇలా హెయిర్స్ ఎందుకు కనిపిస్తున్నాయి అంటే డమ్మీకి ఎక్కువ వాల్యూమ్ లేదు హెయిర్, సో అందుకని చెప్పేసి అలా స్కాల్ఫ్ కనిపిస్తుంది అనమాట. మనం బ్రైడ్కి వేసేటప్పుడు ఒకవేళ వాల్యూమ్ లేకపోయినా మనం క్రింపర్తో వాల్యూమ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఆర్ మనం బ్లాక్ ఫైబర్ ఇస్తాం కదా, సో ఆ స్కాల్ఫ్ అనేది కనబడదు అనమాట. ఇంకా వాల్యూమ్ అనేది ఎక్కువ వస్తుంది బ్రైడ్కి అయితే. సో ఇది మన హెయిర్ స్టైల్. ఓకేనా. ఇలాంటి హెయిర్ స్టైల్స్ ఇంకా మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని లైక్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొడితే నేను కనుక ఇలాంటి హెయిర్ స్టైల్స్ డైలీ పెడతాను కాబట్టి మీకు ఖచ్చితంగా డైలీ నోటిఫికేషన్ వస్తుంది. వీడియో మాత్రం లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి మీకు నేను క్లిప్స్ రెడీ చేశాను, మీకు చూపిస్తాను. హెయిర్ క్లిప్స్ అనమాట. నేను చెప్పాను కదా థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తానని, దాంతోపాటు హెయిర్ క్లిప్స్ కూడా చేస్తాను. 3D ఫ్లవర్స్, 3 3D ఫ్లవర్స్. నేను మీకు కస్టమైజేషన్ కావాలి అనుకున్నా, లేకపోతే బల్క్లో కావాలి అనుకున్నా, రిటర్న్ గిఫ్ట్స్కి కావాలి అనుకున్నా నేను చేసిస్తాను. మొత్తం చాలా డిజైన్స్ ఉన్నాయి. మీరు ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ట్రెడిషనల్ క్లిప్ కూడా ఉంది మన దగ్గర. ఇంకా టిక్ టాక్స్ చేస్తాను, థ్రెడ్ బ్యాంగిల్స్, ఇన్విజిబుల్ చైన్స్ అన్నీ చేస్తాను. అలాగే మేకప్ ఎంక్వైరీస్ ఏమున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ రేపొద్దున్న కొత్త హెయిర్ స్టైల్లో కలుసుకుందాం.